గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఆదాయ వ్యయాల గురించి వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. మేషరాశి వారికి గతంలో అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 2గా, వ్యయం 14గా ఉండేదండి. రాజపూజ్యం 5, అవమానం 7గా ఉండేది. అయితే ఈ సంవత్సరంలో ఆదాయం వీరికి ఎక్కువగా ఉండబోతుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 అండి. అయితే ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని జరగనుంది. అయినప్పటికీ ఆదాయం అయితే బాగుంటుందండి. ఒక అవమానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశిలో జన్మించిన వారికి అన్ని అంశాల పరంగా ఎలా ఉంటుంది అని నేను సపరేట్ వీడియో చేశానండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే వృషభ రాశి వారికి గతంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11గా, వ్యయం 5గా ఉండేది. రాజపూజ్యం 1, అవమానం 3గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో ఆదాయం కొద్దిగా తగ్గనుంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4 అండి. అయితే ఈ సంవత్సరం మొత్తం వీరికి ప్రతికూలంగా ఉండదు. కొంత సమయం మాత్రమే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరంలో అన్ని అంశాల పరంగా ఏ సమయం అనుకూలం, ఏ సమయం ప్రతికూలం అని డేట్స్ వైజ్గా కూడా సపరేట్ వీడియో చేశాను. దయచేసి దానిని వీక్షించండి. మిథున రాశి విషయానికి వస్తే మిథున రాశి వారికి గతంలో ఆదాయం చాలా ఎక్కువగా ఉండేది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7 అండి. మిథున రాశి వారికి కూడా అన్ని అంశాలలో ఎలా ఉంటుంది అని నేను చాలా క్లియర్గా వివరిస్తూ వీడియో చేశాను. దయచేసి దానిని వీక్షించండి. కర్కాటక రాశి విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8గా, వ్యయం 2గా ఉండేదండి. రాజపూజ్యం 7, అవమానం 3గా ఉండేది. అయితే ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 అండి. అయితే వీరికి గతంలో అష్టమ శని జరిగేదండి. ఈ సంవత్సరంలో వీరికి అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, సప్తమ శని కానీ జరగటం లేదు. సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశి వారికి గతంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే. ఆదాయం 11, వ్యయం కూడా 11గా ఉండేది. రాజపూజ్యం 3, అవమానం 6గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆదాయము వ్యయము సమానమే, రాజపూజ్య అవమానాలు కూడా సమానమే. ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి సంబంధించి అన్ని విషయాల్లో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చాలా క్లియర్గా వివరిస్తూ సపరేట్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. కన్యారాశి విషయానికి వస్తే కన్యారాశి వారికి గతంలో ఆదాయం 14, వ్యయం 2గా ఉండేది. రాజపూజ్యం 6, అవమానం కూడా 6గా ఉండేదండి. ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3ేనండి. కన్యారాశి వారికి కూడా పరాభవనామ సంవత్సరంలో అన్ని విషయాల్లో ఎలా ఉంటుందో చాలా క్లియర్గా వివరిస్తూ వీడియో చేశాను. దయచేసి దానిని వీక్షించండి. తులారాశి విషయానికి వస్తే తులారాశి వారికి గతంలో ఆదాయం 11, వ్యయం 5గా, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 అండి. తులారాశి వారికి
అన్ని అంశాల వారీగా ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో క్లియర్గా డేట్స్ వైజ్గా వివరించానండి. దయచేసి దానిని వీక్షించండి. వృశ్చిక రాశి విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి గతంలో ఆదాయం చాలా తక్కువగా ఉండేది. దానికి తోడు అర్ధాష్టమ శని జరిగింది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం ఎక్కువగా ఉండబోతుంది. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6 అండి. వృశ్చిక రాశి వారికి సంవత్సరంలో అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ జరగటం లేదు. ధనుసు రాశి విషయానికి వస్తే ధనుసు రాశి వారికి గతంలో అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానమేమో 5గా ఉండేదండి. ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానమేమో 6 అండి. అయితే ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది. వీరికి అన్ని అంశాలలో ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తూ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. మకర రాశి విషయానికి వస్తే మకర రాశి వారికి గతంలో అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14గా, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2 అండి. అయితే ఈ సంవత్సరంలో వీరికి శని ప్రభావం అయితే ఉండదు. అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ సప్తమ శని కానీ జరగటం లేదు మకర రాశి వారికి. కుంభరాశి విషయానికి వస్తే కుంభరాశి వారికి గతంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉండేదండి. ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2 అండి. కుంభరాశి వారికి సంవత్సరంలో ఏలినాటి శని యొక్క చివరి దశ అనేది జరుగుతుంది. అంటే శని వీరి 2వ ఇల్లైనటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి గతం కంటే వీరికి శని ప్రభావం అనేది చాలా మేరకు తగ్గుతుంది. ఇక చిట్ట చివరి రాశి అయినటువంటి మీనరాశి విషయానికి వస్తే మీనరాశి వారికి గతంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉండేదండి. ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2 అండి. అయితే ఈ సంవత్సరంలో వీరికి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది జరుగుతుందండి. కాబట్టి కొన్ని విషయాలలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఏ అంశాలను అనుకూలంగా ఉంటుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలం, ఏ సమయం నుండి ఏ సమయం వరకు ప్రతికూలమని చాలా క్లియర్గా వివరిస్తూ ప్రతి ఒక్క రాశి గురించి కూడా నేను సపరేట్గా స్పెషల్ వీడియోస్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.